నమస్తే, నేను మీ యాలి. కృషి, పట్టుదల, ఆశయం, లక్ష్యం ఇది ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా కావాల్సిందే. అలాంటి వ్యక్తులు వాళ్ళు చేసే ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం తరుణంలో ఏఐ టెక్నాలజీ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి తన టాలెంట్తో ఏఐ టెక్నాలజీ అందిపుచ్చుకొని ఏదైతే అందులో ఉన్నారో బ్లైండ్ స్టూడెంట్తో పాటు బ్లైండ్ వ్యక్తులకి ఒక డివైస్ తయారు చేశారు. అట్ ద సేమ్ టైం యాప్స్ కూడా తయారు చేశారు. అతని పేరు మహేష్. అది కూడా ఏదైతే గన్నవరం దగ్గర ఉన్న గొల్లనపల్లి అనే గ్రామంలో తన ఇంట్లోనే ఈ యాప్ని డిజైన్ చేశారు. Captured in processing. Please wait. Heading: How to win friends and influence people. Subtitle: Millions of copies sold over 8 decades. Author: Dale Carnegie. Highlighted text: You can have this for the success you want. ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు మహేష్. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లపల్లి ఇతడి స్వగ్రామం. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రమాదానికి గురవడంతో అప్పట్నుంచి మహేష్ కదలలేని పరిస్థితి. గ్రాడ్యుయేషన్ ను కూడా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ అనుభవమే మహేష్ జీవిత దిశను మార్చింది. ఎదుర్కొన్న కష్టాలను, నిత్యం ఎదుర్కొంటున్న వికలాంగుల బాధలు గమనించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పం అతడిలో బలంగా జాగృతమైంది. ఆ సంకల్పంతోనే ప్రాక్స్మాక్ ఫౌండేషన్ ను స్థాపించాడు. దీనికోసం అతను ఎంచుకున్న సాధనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మహేష్ ప్రాక్స్మాక్ ఫౌండేషన్ నుండి అందుల జీవితాలను మార్చే ఒక అద్భుతమైన ఆవిష్కరణను ఇటీవలే విడుదల చేశారు. అదే ప్రాక్స్ విజన్ యాప్. చూపులేని వారి కోసం మహేష్ తన ఆలోచనతో ప్రతి ఒక్కరికి దారి చూపే వెలుగు దీపంగా మారాడు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అందుల జీవితాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ప్రాక్స్ విజన్ అనే యాప్ను రూపొందించారు. తన వ్యక్తిగత సమస్యలను అధిగమించి ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పేరు మహేష్, మాది గన్నవరం మండలం గొల్లనపల్లి విలేజ్. నేను యాక్చువల్లీ బీటెక్ చదువుతున్నాను. సో బీటెక్ చదివి సెకండ్ ఇయర్ మిడ్లో నాకు 2015లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు నాకు బోత్ లెగ్స్, హ్యాండ్స్లో మూమెంట్స్ అనేది ఏం లేవు. సో కంప్లీట్ ప్యారలైజ్ అయ్యి నేను కొన్ని ఫ్యూ ఇయర్స్ ఉన్న 5 years అలా. సో ఆ తర్వాత నాకు బేసిక్ మూమెంట్స్ వచ్చినాయి సో చేతుల్లో. సో అప్పుడు నేను మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని ల్యాప్టాప్ ఆపరేట్ చేయటం నేర్చుకొని నేను ఏఐ మీద నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సో బీటెక్లో కూడా బీటెక్ నుంచి సో నాకు సెల్ఫ్ లెర్న్ ఇక యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ఏఐ నేర్చుకున్నాను. సో దట్ టైమ్ ఐ రియలైజ్ దట్ ఐ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ సంథింగ్ గుడ్ ఫర్ పీపుల్ లైక్ మై సెల్ఫ్. ప్రాక్స్మాక్ ఫౌండేషన్ పేరుతో మొదలుపెట్టిన మహేష్ ప్రయత్నానికి మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలతో పాటు కొంతమంది తోడుగా నిలిచారు. అందుల కోసం మహేష్ తయారు చేస్తున్న యాప్ కు అవసరమైన టెక్నాలజీ సహాయాన్ని అందించారు. సో ఆ థాట్ తోటి నేను ప్రాక్స్మాక్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ధావల్ పటేల్ ఫ్రమ్ గుజరాత్. నేను అతని కాంటాక్ట్ అయితే అతను హీ కైండ్లీ ప్రొవైడెడ్ మీ విత్ సమ్ వాలంటీర్స్. సో అప్పుడు నేను ప్రాక్స్ విజన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను బ్లైండ్ పీపుల్. సో ఇది నేను కొంతమంది ఏఐ ఇంజనీర్స్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్స్ తోటి నేను స్టార్టింగ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో అందులో కూడా స్మార్ట్ ఫోన్లను టాక్ బ్యాక్ ఫీచర్తో సులభంగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన మహేష్ వారి దైనందిన జీవితాల్లో ఎదుర్కొనే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఏఐ ఆధారిత ఫీచర్లతో ఈ యాప్ను డెవలప్ చేశారు. ఈ యాప్లో కరెన్సీని గుర్తించడానికి కరెన్సీ ఐడెంటిఫికేషన్, పరిసరాలను వివరించడానికి సీన్ డిస్క్రిప్షన్, ఏదైనా చదవగలిగే టెక్స్ట్ రీడింగ్, కోల్పోయిన వస్తువులను వాయిస్ కమాండ్తో వెతికిపెట్టే స్మార్ట్ సెర్చ్ ఏఐ ఫీచర్స్తో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందని మహేష్ వివరించారు. ప్రస్తుతం ప్రాక్స్ విజన్ యాప్ అందుల జీవితాలను మార్చడానికి సిద్ధంగా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మేము ఆండ్రాయిడ్ యాప్ మీద కూడా ఫోకస్ చేసాము. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు బ్లైండ్లో. మొబైల్ యాప్స్ చాలా ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు మనలాగే. సో దీంట్లో యాక్చువల్గా టాక్ బ్యాక్ అని ఫీచర్ ఉంటుంది. ఎవ్రీ ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాస్ దిస్ ఫీచర్, డిఫాల్ట్ వన్. సో దాన్ని యూస్ చేసుకొని బ్లైండ్ పీపుల్ మన ఎనీ యాప్, ఎనీ మొబైల్ కెన్ యూస్. సో మనం ఆండ్రాయిడ్ ప్రాక్స్ విజన్లోనే మనం యాప్ కూడా బిల్డ్ చేసాం. సేమ్ ఏఐ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసి యాప్ బిల్డ్ చేసాం. సో
మన యూజర్ దాన్ని డౌన్లోడ్ బ్లైండ్ పర్సన్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం యాక్చువల్గా 2 ప్రొవైడ్ చేస్తాం. సో సేమ్ యాప్ యూస్ చేసుకుని సైటెడ్ పీపుల్ వాలంటీర్గా రిజిస్టర్ అవ్వచ్చు. సో బ్లైండ్ పర్సన్ వచ్చేసి ఐఎంఏ విజువల్ ఇంపైర్డ్గా రిజిస్టర్ అవుతారు. సో ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకొని నేమ్ ఎంటర్ చేసి యాప్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక మనకు ట్యూటోరియల్స్ ఉంటుంది. ఎస్ నొక్కితే మీకు మిమ్మల్ని ట్యూటోరియల్లోకి తీసుకెళ్తారు. యాప్ వచ్చేసి ప్రాక్స్ విజన్. దీంట్లో మొత్తం మనకు టోటల్గా 5 ఫీచర్స్ ఉంటాయి. 4 AI ఫీచర్స్, 4 AI ఫీచర్స్, ఒక వీడియో కాల్ ఫీచర్ ఉంటుంది. సో AI ఫీచర్స్ని యూస్ చేసుకొని మనకి కరెన్సీ ఐడెంటిఫై చేయొచ్చు బ్లైండ్ పర్సన్. సీన్ డిస్క్రిప్షన్ అంటే మనకి అతనికి మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఇమేజ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం జరుగుతుందని. Image captured. What should I find? ప్లీజ్ ఫైండ్ బుక్. అండ్ స్మార్ట్ సెర్చ్ మనకి వాయిస్ కమాండ్ తీసుకుంటుంది. సో మీరు అతను స్పెక్ట్స్కల్స్ కానీ మొబైల్ కానీ ఇంకా కీస్ కానీ ఏదైనా జస్ట్ ప్లీజ్ ఫైండ్ కీస్ అంటే అది వాయిస్ కమాండ్ తీసుకొని సో అతని ఆ ఇమేజ్ క్యాప్చర్ చేస్తాడు కదా. సో ఆ ఇమేజ్లో ఆ కీస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి సో దాని లొకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పిద్ది. సో దాని చుట్టూ ఏమున్నవి, అది టేబుల్ మీద ఉందా, టేబుల్ ఉండేది ఉంటే దాని చుట్టూ ఏమున్నాయి. సో స్పేషల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ ఆ కీస్ అక్కడ ఉన్నాయని చెప్పడం కాకోకుండా అది ఎక్కడ ఉందో కూడా చెప్పిద్ది స్మార్ట్ సెర్చ్ ద్వారా. సో ఇది చాలా యూస్ఫుల్ యాక్చువల్గా బ్లైండ్ పర్సన్. మహేష్ తన ఆవిష్కరణలను కేవలం యాప్కి పరిమితం చేయలేదు. ప్రస్తుతం ప్రాక్స్ విజన్ స్మార్ట్ గ్లాసెస్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ అందులకు ఒక వరం లాంటివి. అత్యాధునిక సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా అత్యంత శక్తివంతమైన హార్డ్వేర్తో త్వరలోనే ప్రాక్స్ విజన్ స్మార్ట్ గ్లాసెస్ అందులకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉన్నాయి. ఈ ప్రోటోటైప్ చివరి దశకు చేరుకుందని, ఇందులో ఉండే సాఫ్ట్వేర్ను ఒక ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్బిల్ట్ చేసి స్మార్ట్ గ్లాసెస్ని రూపొందిస్తున్నామని మహేష్ తెలిపారు. సో ఫస్ట్ నేను యాక్చువల్గా స్మార్ట్ గ్లాసెస్ మీద వర్క్ చేశాను. స్మార్ట్ గ్లాస్ అంటే ఇక మన స్పెక్ట్స్ లాగానే ఉంటాయి బట్ విత్ కెమెరాస్ అండ్ మైక్. సో ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా బ్లైండ్ పీపుల్ ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేయొచ్చు. స్మార్ట్ సెర్చ్ ద్వారా వాయిస్ కమాండ్ ఇచ్చి వాళ్ళకి లాస్ అయిన ఆబ్జెక్ట్స్ని ఆ సరౌండింగ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకా సీన్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో అది మొత్తం ఒక క్లియర్ డిస్క్రిప్షన్లో ఇమేజ్ తీసుకొని మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సీన్ డిస్క్రిప్షన్. ఇంకా కరెన్సీ ఐడెంటిఫికేషన్ ఫీచర్ ఉంది. సో కరెన్సీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే సో ఇమేజ్ క్యాప్చర్ చేసి దాంట్లో మీకు ఎంత అమౌంట్ ఉంది, టోటల్ అమౌంట్ ఎంత, ఎన్ని నోట్స్ ఉన్నవి, మొత్తం డీటెయిల్గా కరెన్సీ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పింది. సో ఇంకా టెక్స్ట్ రీడింగ్ ఉంటుంది. టెక్స్ట్ రీడింగ్ అంటే ఇది కంటెక్స్ట్ అవేర్నెస్ టెక్స్ట్ రీడింగ్. పై నుంచి కిందకి ఒకే లెవెల్గా చదవకుండా మీకు మొత్తం డీటెయిల్గా అది హెడ్డింగ్ ఏంటి, సబ్ హెడ్డింగ్ ఏంటి, పేజ్ నెంబర్ అదేంటి, ఆధార్ పేరు ఏంటి, మొత్తం డీటెయిల్గా రీడౌట్ చేస్తుంది టెక్స్ట్ రీడింగ్. దీని ప్రోటోటైప్ పర్పస్ ఏంటంటే హార్డ్వేర్ని ఏఐ మోడల్స్ టెస్ట్ చేయడానికి మనం దీన్ని బిల్డ్ చేసాం. ఇది అయితే ఫైనల్ ప్రోడక్ట్ కాదు. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మన కళ్ళజోడులానే ఉంటుంది. కళ్ళజోడులాగా ఉండి మనకు కెమెరాస్ ఉంటాయి. ఇవి 2 కళ్ళు లాంటివి కెమెరాస్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ కెమెరాస్ మనకి కళ్ళజోడు మీద ఉంటాయి. సో దీంట్లో ఈ కేబుల్స్ అనేవి ఇవన్నీ మనకి ఒక చిన్న మొబైల్ లాగానే ఉంటుంది. ఒక హార్డ్వేర్ ప్రాసెస్ ఇది ఒక మన కంప్యూటర్ లాగా ఉంటుంది. సో దాన్ని బ్లైండ్ పర్సన్ క్యారీ చేస్తాడు. సో ఇదేంటంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఉంటుంది అది. సో ఇది యాక్చువల్గా మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి. సో కెమెరాస్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, బోన్ కండక్షన్ ఉంటుంది, బటన్స్ ఉండి ఇది మనకి ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఉంటుంది. మనకి మొబైల్ పవర్ బ్యాంక్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ లోపల హార్డ్వేర్ ఉంటుంది, పవర్ఫుల్ హార్డ్వేర్ ఈ కంప్యూటర్ విజన్ మోడల్స్ అన్నింటిని ప్రాసెస్ చేయడానికి. సో దీని వల్ల ఏంటంటే ఈ డివైస్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడంటే యుఎస్ కానీ యూకే అయితే వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఎక్కడైనా ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఇండియా వచ్చేసరికి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో మరి దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మినిమల్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో అందుకనే మనం ఈ పవర్ఫుల్ హార్డ్వేర్ని దీన్ని కనెక్ట్ చేసి సో ఇంటర్నెట్ లేని ప్లేస్లో కూడా ఈ ఏఐ ఫీచర్స్ రన్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది మెయిన్ పర్పస్ ఈ స్మార్ట్ గ్లాసెస్, ప్రాక్స్ విజన్ స్మార్ట్ గ్లాసెస్. వికలాంగులు మరియు అంధులు స్వతంత్రంగా జీవించాలనే ఆశయంతో 2021లో ప్రాక్స్మాక్ ఫౌండేషన్ స్థాపించిన మహేష్ ఏఐ నిపుణుల సహాయంతో ఇంటి దగ్గరే ఉంటూ ఈ యాప్ని డెవలప్ చేస్తున్నారు. అందుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రాక్స్ విజన్ యాప్ పూర్తిగా ఉచితమేనని, అందులో ఎలాంటి యాడ్స్ కూడా ఉండవన్నారు. ఫౌండేషన్ మనం 2021లో స్టార్ట్ చేశాను. సో 2021 నుంచి మనం ఈ ప్రోటోటైప్ బిల్డ్ చేసాం. కంప్యూటర్ విజన్ మోడల్స్ డెవలప్ చేసి వాలంటీర్స్ హైర్ చేసుకొని బేసిక్
కంప్యూటర్ విజన్ మోడల్స్ డెవలప్ చేసి వీటిని హార్డ్వేర్లో డిప్లాయ్ చేసాము. సో టోటల్గా మొత్తం నేను ఇక్కడి నుంచే చేశాను వర్క్. టోటల్గా యాప్ అనేది ఫ్రీనే, మనం యాడ్స్ కూడా మనం ప్లేస్ చేయట్లేదు యాప్లో. సో మీరు చూసిన ఏ ఫీచర్స్ అన్నీ బ్లైండ్ పీపుల్ కంప్లీట్గా ఫ్రీనే. ఇప్పటి వరకు మనకి ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి మనకి కొన్ని కంపెనీస్ సపోర్ట్ వస్తున్నాయి. అట్లిక్ టెక్నాలజీస్ ఫ్రమ్ గుజరాత్ అండ్ AI Planet ఫ్రమ్ హైదరాబాద్. దే కైండ్లీ ప్రొవైడెడ్ us సపోర్ట్ విత్ హార్డ్వేర్ అండ్ అదర్ మనీ రిలేటెడ్ సపోర్ట్. అండ్ మనకి ఆండ్రాయిడ్ యాప్ కూడా మనకి అట్లిక్ టెక్నాలజీస్ ద్వారానే మనం బిల్డ్ చేసాం. వీ హ్యావ్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ యాజ్ వెల్ రీసెంట్లీ. సో మనకి ప్రాక్సిమాక్ ఫౌండేషన్ మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ ప్రోగ్రాంలో మెంబర్ ఇప్పుడు. సో వాళ్ళ సపోర్ట్ ద్వారా మనకి వాళ్ళ క్లౌడ్ సర్వీసెస్ ఓపెన్ AI మోడల్స్ మొత్తం మనకి కంప్లీట్గా ఫ్రీనే 5 years వరకు. ప్రాజెక్ట్ కనుక మనకు సక్సెస్ అయితే బ్లైండ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలన్నా వేరే వాళ్ళ మీద కంప్లీట్గా ఇండిపెండెంట్గా వెళ్ళవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ప్రోటోటైప్ టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్లైండ్ పర్సన్ కనీసం వాళ్ళ ప్రిమిసెస్ నుంచి, వాళ్ళ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళటానికి కూడా వాళ్ళు ధైర్యం చేయలేరు. వాళ్ళ ప్రిమిసెస్లో తిరగటానికి కూడా వాళ్ళు గ్రూప్గా చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. సో అది నాకు చూసి అది చాలా ఇంపాక్ట్ అయింది. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అంత డిపెండ్ అనమాట. పక్క వాళ్ళు లేదంటే వాళ్ళు రూమ్ నుంచి బయటకు కూడా వెళ్ళడానికి చాలా కష్టం వాళ్ళకి. ఇక్కడ నుంచి నాకు దీని మీద నేను ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళని కంప్లీట్గా ఇండిపెండెంట్ చేయాలి. తాను సృష్టిస్తున్న ఈ 2 పరికరాలు ప్రయోగాత్మకంగా విజయవంతమైతే కళ్ళు లేని వారికి ఎన్నడూ లేని రీతిలో ప్రపంచం చూపించగలుగుతానని మహేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తనకు వేరే కంపెనీల్లో ఆఫర్స్ వస్తున్నా పనిలో పడితే ఈ యాప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేననే ఉద్దేశంతో పూర్తిగా యాప్ మరియు స్మార్ట్ గ్లాసెస్ డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టానని మహేష్ చెబుతున్నారు. త్వరలో ఈ యాప్లో అందులో నిస్సంకోచంగా బయట ప్రపంచంలోకి రావడానికి తోడ్పాటు పడే బ్రిడ్జ్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. నెక్స్ట్ వర్షన్లో మనం ప్లాన్ చేసే బ్రిడ్జ్ ఫీచర్ ఏంటంటే, ఇది యాక్చువల్గా చాలా యూస్ఫుల్ బ్లైండ్ పర్సన్కి. ఏంటంటే ఇప్పుడు బ్లైండ్ పర్సన్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కంపల్సరీగా సైటెడ్ పర్సన్ కావాలి. సో వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు నేను బ్లైండ్ పర్సన్, నాకు విజయవాడలో ఎగ్జామ్ ఉంది, రైట్. సో ఐ హ్యావ్ టు గో దేర్. సో నేను ఒక్కడిని వెళ్ళలేను, నాకు సపోర్ట్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు ఇలా బుక్ చేసుకోవడానికి. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, నాకు వస్తావా, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని. సో నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ప్రాక్స్ విజన్ ల్యాబ్లో బ్రిడ్జ్ ఫీచర్ అనేది ఒకటి బిల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెడ్ బస్లో బస్ బుక్ చేసుకున్నట్టు బ్లైండ్ పర్సన్ వాలంటీర్ని బుక్ చేసుకుంటాడు మన బ్రిడ్జ్ ఫీచర్ యూజ్ చేసి. సో బ్లైండ్ పీపుల్, నాకు విజయవాడలో ఎగ్జామ్ ఉంది, సో నేను విజయవాడలో సరౌండింగ్లో అవైలబుల్లో ఉన్న వాలంటీర్స్ మొత్తం నాకు విజిబుల్ ఉంటారు, నాకు కనబడతారు బ్రిడ్జ్ యాప్లో. సో నేను వాళ్ళని బుక్ చేసుకుంటాను, వాళ్ళు కూడా అవైలబుల్ అయితే ఆ టైంకి నాకు వాళ్ళు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది జస్ట్ లైక్ హౌ యూ బుక్ బస్ ఇన్ రెడ్ బస్ ఆర్ రవి బస్ యాప్. ప్రస్తుతం మొబైల్ ప్లే స్టోర్లో ప్రాక్స్ విజన్ పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంది. 4 AI ఫీచర్స్తో పాటు అత్యవసర సమయాల్లో చూపు కలిగిన వ్యక్తుల నుండి సహాయం పొందడానికి వీడియో కాల్ ఫీచర్ కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ఫీచర్స్తో యాప్ను అప్డేట్ చేస్తున్నామని మహేష్ తెలిపారు. అందుల మరియు వికలాంగుల కోసం ప్రాక్స్మాక్ ఫౌండేషన్ను స్థాపించిన మహేష్ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతున్నారు. పిల్లోడు అలా చేస్తున్నాడు, ఆయన పైకి రావాలి చెయ్యాలి. అదే మా అబ్బాయికి కళ్ళు లేని వాళ్ళకి సహాయపడుతున్నాడు. అదన్నీ వృత్తి చేసేసి చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. నేను వాళ్ళ సహాయపడటమే కావాలి కదా అని వదిలేస్తాను. నేను చేసుకుంటా ఉంటాడు, తెల్లవారులు చేస్తూ ఉంటాడు, ఒక్కోసారి 1 గంట 2 దాకా చేస్తూనే ఉంటాడు. పొద్దున్నే లేస్తాడు, మళ్ళీ 12 గంట దాకా చేస్తూనే ఉంటాడు. రక్షణ కోసం తను సాధించాలని వచ్చిన ఉద్యోగం కూడా వదిలేసి వాళ్ళ కోసం సహాయపడాలని చేస్తున్నాడండి. ఒక మనిషి పట్టుదలే లక్షల మందికి మార్గం చూపుతుంది అని మహేష్ మరోసారి నిరూపించారు. కదలలేకపోయినా, ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా అందుల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారు. ఇలాంటి మేధావులను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు.